చాలా మధురమైనది. తేనె కంటే తీపి జుట్టు తేనె ధారలు బంగారం అపరంజి బంగారం అని పాడారు. జీవంగా దేవుని యొక్క వాక్యము వచ్చిన సత్యాన్ని ఎరిగిన వారమై ఉదయ సాయంకాలంలో ఈ గ్రంథాన్ని వ్యక్తిగతంగా పఠించి ధ్యానించాలి. రెండవదిగా ప్రభు మనల్ని ప్రేమించి కుటుంబాలుగా సమకూర్చారు. కుటుంబంతో కలిసి ఉదయ సాయంకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. మూడవదిగా ప్రభు మనల్ని ప్రేమించి తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో అంగములుగా దేవుడు మనల్ని చేశారు. దేవుని యొక్క సమాజంతో కలిసి నియామక కూడికల్లో దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. ఇలాగూ మూడు విధాలుగా దేవుని యొక్క వాక్యములకు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వగలవో అప్పుడు మాత్రమే యాత్రా జీవితంలో కలిగే కష్ట సుఖాల్లో లేక నష్టాల్లో వచ్చే ఎదిరిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఓటమిలో ఆశ్చర్యకరమైనటువంటి జయాన్ని పొంది ఆ దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితాలు కొనసాగించడానికి ఈ జీవగల వాక్యమే కారణం. ఆదిలో వాక్యముడెను, వాక్యము దేవుని దగ్గర, వాక్యమే ఆ దేవుని ఇచ్చిన సత్యాన్ని నిత్యము ఆయనతో మనం మాట్లాడాలి. జీవగల దేవుని యొక్క వాక్యం చేత మనం కూర్చోవాలి. కొన్నిసార్లు అనుకోవచ్చు, అన్న నాకు చదువు రాదు కదా, చదువు రాకపోయినా పిల్లలను కూర్చోబెట్టి పిల్లలతో చదివించు. అప్పుడు వ్యక్తిగతమైన జీవితంలో వారు మేలు అనిపిస్తారు, నీవు కూడా మేలు అనిపిస్తావు. ఒకవేళ భర్తకి రక్షణ లేదా పర్లేదు, పిల్లలను కూర్చోబెట్టైనా దేవుడి సముఖంలో కుటుంబాలను కలిగి ఉండు. దేవుడి ప్రజల మధ్యకు విడవ తీసుకుని ఆత్మీయ మేలు పొందుతాం, ఆశీర్వదించబడతాం. అలా వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రండి గ్రంథంలో నుండి ఒక భాగాన్ని కలిసి చదువుతాం. ఈరోజు తారీఖు ఎంతండి? 28. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. రండి సామెతలు 28:1 అందరం కలిసి చదువుతాం. సామెతలు 28:1 అందరం కలిసి చదువుతాం. ఎవరినో తరుముకుండానే దుష్టుడు పారిపోవు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండు. తర్వాత హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, పేజీ నంబర్ 771. పేజీ నంబర్ 771. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 4వ వచనం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతుంది, అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. ఒక మాట చదువుతాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 28 నుండి 31 వరకు మార్చి చదువుతాం. మొదటి కొరింథీ 11 28 నుండి 31 వరకు మార్చి చదువుతాం. మీరు ఈ రొట్టెలు తిని పాపంలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించదు. 26 నుంచి చదువుతున్నా, చదవండి పర్లేదు, చదవండి. 27 చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలను, అలాగూ చేస్తానికి మాత్రలోనిది త్రాగవలను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుకున్నారు. సామెతలు 28 చదివాను. అక్కడ వచ్చినాన్ని చదువుతాం. 11వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 11వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు పిల్లలు, వాటిని వాడు
ప్రారంభం చేస్తా. జీవాధిపతి మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి వస్తున్నాం. నా ప్రారంభంలో రుజువుపరుచుకుంటూ వచ్చిన మీ కార్యాలను బట్టి తీసుకోవాలి. దైవ తండ్రి దేవదశలో పద్మమైనప్పుడు నిజ దేవునికి వచ్చిన సత్యాన్ని అసత్యాన్ని గమనించి నా స్థితిని చూచి జాలిపడి నా అంధత్వాన్ని ఉదయగల తండ్రి తిరిగి నా వ్యర్థమైన స్థితిని దయగలిగిన దేవా మీ కోపములకు చూచి జాలిపడి నా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చుకున్నట్టు ఇష్టపడి దీక్షలో ఈ లోకానికి వదిలించి నా రక్షణ కొరకు కలవలసిన చెల్లించి ప్రయత్నం తీసుకోవాలి. ఆ రక్షణ ద్వారా మీరు ఇచ్చిన ఆ మహిమ ప్రవేశం, మీరు ఇచ్చిన గౌరవ ప్రభావాలను తీసుకోవాలి. యోగ్యత కాదు అయినా మీ కనికరం నా కనిపించడం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ నా ఆలోచన భారాలు భరించున్న నా దాగు చోటైన దేవుడిగా మీరు నాకు విడుచు వచ్చిన అన్ని సందర్భాలు అన్ని పరిస్థితుల్లో ఎంతో చాలు దేవుడిగా దేవనను భరిస్తూ నా భారాలు భరిస్తూ ఈ మార్గాలను కొనసాగింపు చేస్తూ మీ సేవను బట్టి ఆరాధిస్తున్నాను. ఉదయగల తండ్రి తిరిగి మీ ప్రజలతో నేను కూడా కలిసి మీ పరిశుద్ధమైన బదులు చేయలేదు. ఆత్మీయ జీవితాలు పరిశీలించుకొని ఆ బలయందుకు వెళ్ళడానికి శ్రేష్టమైన తరుణాన్ని ఇచ్చి మీ జీవగల లేఖనాలు ఇచ్చి తెలుసుకోవాలి. మాకు జీవించి ఆశ్రయించి జీవించి పంచుకోవాలి. మీ ప్రజల అక్కడ కలిగి ఉన్నారు. అక్కడ కొలది ప్రతి మాటను మీ సింహాసనం విడుదల చేసి నాతో మాకు మాట్లాడారు. రిక్తాస్తాలతో మీరు ఆశ్రయించి సన్నిధిగా బలపరచును. నీ ఆత్మతో నింపి నీకు ఇష్టమైన ప్రార్థన చేసి వినియోగించుకుని వ్యర్థమైన మాటలు ఉచ్చరించుకున్నట్లుగా మీరు అవసరం ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్నాను. అవసరమైన మధ్య మాటలు మీ సింహాసనం విడుదల చేయాలి. కావలసిన హెచ్చరిక, ఆదరణ, ప్రోత్సాహం, పురికొల్పుతో కూడా దిద్దుబాటుతో కూడా మీ మాటలు ఇచ్చి మీ ప్రజలైన నన్ను మమ్మల్ని బలపరిచి నూతన పక్షం యోగ్యంగా వాళ్ళని సమీపించడానికి తండ్రి మీ ఆత్మ తాగుదలలోకి తీసుకురాము. నిద్రమంత లక్ష్యాన్ని దూరపరచుము. కృపావలయంలోకి తెచ్చుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన బలలో చేయవేయక ముందు ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. యోగ్యంగా ఆ పరిశుద్ధమైన బలలో చేయవేయనట్లుగా ప్రభు మనం సిద్ధపరచుగాక. మన మధ్యలో ఉంచబడిన బల్ల ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క మరి శరీరమును గురించి ఆయన రక్తమును గురించి మాట్లాడుతుంది. మరి ఆ బల్ల పరిశుద్ధతను గురించి మనకు తెలియపరుస్తుంది. ఆ బల్ల ప్రత్యేకతను గురించి మాట్లాడుతుంది. ఆ బల్ల సిద్ధపాటును గురించి తెలియపరుస్తుంది. ఆ బల్ల యొక్క విశిష్టత వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించి బల్ల ఎందుకు వెళ్ళడం చాలా అవసరమైన సత్యాన్ని ప్రియమైన దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే పౌలు గారు చాలా వివరంగా మరి కొరింథీయులకు రాస్తూ వచ్చాడు. ఒకవేళ ప్రభు శరీరం అని వివేచకుని తిరిగి త్రాగువాడు శిక్షా విధి కలుగుడిని తిని రావచ్చు. ఆ బలను వచ్చిన ప్రాముఖ్యతను గుర్తించి బల్ల ఎందుకు వెళ్ళడం చాలా అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆచారం అలవాటుగా వేయడం కాదు కానీ ఆ బలతో వల్ల మనం ఐక్యపరుచుకున్న జీవితాలు కలిగినటువంటి వారమై బల ఎందుకు వెళ్ళడం చాలా అవసరమని ప్రభు తెలియపరుస్తున్నారు. సరే, ఇక్కడ మనం కొన్ని లేఖనాలు మనం చదివాం కదా. మొదటిదిగా సామెతల గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ వచ్చిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చదివాం. ఏం రాయబడింది అక్కడ? ఎవడు తరుముకునే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. నీతిమంతులు లేక నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అని రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో
ఏం రాయబడి ఉంది? నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అని. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. సరే, మనం చూస్తూ వెళితే మొట్టమొదటిగా నీతిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం. వాస్తవంగా దేవుడు ఎవరు? దేవుడు నీతిమంతుడు. దేవుని నీతి ఎలాంటిది? శాశ్వతమైనది. అర్థమైందా? దేవుని నీతి ఎలాంటిదంటే ఆకాశం కంటే కూడా ఉన్నతమైనది. దేవుని నీతి ఎలాంటిదంటే దేవుని నీతి నిత్యము నివసించేది. దేవుని నీతి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇలాగూ దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగినటువంటి వారమై నీతిని జరిగించాలి. నీతి కలిగి ఉన్నారు. దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా ఎలా ఉన్నారట? నీతిని అనుసరించేవారుగా, నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వాస్తవంగా దేవుడు చూసినప్పుడు మానవులు నీతిమంతులు కనబడలేదని దేవుని యొక్క వాక్యం. ఒకరన్నా ఉన్నారని దేవుడు వెలిగితే ఒకరు కూడా కనబడలేదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మాట రాయబడి ఉంది. దేవుడు చూసినప్పుడు మానవుల్లో నీతిమంతులు ఉన్నారా అంటే నీతిమంతులే కనబడలేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడు మరి ఏం చేశాడు? దేవుడు నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మానవుడు 3 విధాలుగా తప్పిపోయాడు. ఎలాగంటే మానవుడు దేవుని నీతిని ఎరగని వాడై తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అది రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆ మాటలు రాయబడ్డాయి. మానవుడు దేవుని నీతిని ఎరగని వాడు, అనగా దేవుని సన్నిధిలో నీతి కలిగిన జీవితాన్ని కలిగి సాగలేనటువంటి వాడు, స్వనీతిని కలిగిన వాడు. అక్కడ స్వనీతి పరుడు మానవుడని వ్రాయబడి ఉంది. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించకూరుకొని రాయబడి ఉంది. అది రోమపత్రిక 10:2. ఆ తర్వాత తిరిగి మానవుడు ఎలాంటి వాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందంటే మానవుడు అనీతిని కలిగిన వాడని రాయబడి. అనీతిని కలిగిన వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట రాదు. అనీతిమంతులైన మానవాళిని నీతిమంతులుగా అని రాయబడి ఉంది. ఆ తర్వాత మానవుడు ఎలాంటి వాడు అని అంటే దుర్నీతిని కలిగిన వాడు మానవుడు దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఇది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. దుర్నీతి పరుడు మానవుడు సమస్త దుర్నీతి చేత నింపబడినటువంటి వాడు మానవుడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి దుర్గతిలో మానవుడు జీవితాన్ని కొనసాగించిన వాడు. ఇలాంటి మానవాడిని ఏమనుకున్నాడంటే దేవుడు నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. నీతిని మానవాడికి కలిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎట్లా నీతిమంతులుగా చేశాడు దేవుడు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికి అనేకులు నీతిమంతులుగా చేయడానికి ఆయన గుణంతా కూడా ధారపోసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం అదే ఉంది కదా. ఇప్పుడు చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తూ వెళితే ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనగా అనీతిమంతులైన మానవాడిని నీతిమంతులుగా చేయుటకు క్రీస్తు యేసు వారు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి ఒకేసారి ఆ కార్యాన్ని మించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి 2:18 పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 చదవండి. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు తీయండి, చదవండి ఎవరైనా. 2:18 3:18 ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి ఆయన ఏం చేశాడట? అర్పించుకుంటూ వచ్చాడు. ఆ ప్రేమ దేవుడు ఎందుకు అనేకులు నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు చూసినప్పుడు ఒకరైనా కనబడ్డారు నీతిమంతులు అంటే ఒకరు కూడా కనబడలేదు. దాయుడు ఇంతగా మానవుడు తప్పిపోయినప్పటికీ కూడా మానవుడు
రోమా పత్రిక 10వ అధ్యాయం ఆధారం చేసుకొని చూస్తూ వెళితే మానవుడు ఎలాంటి వాడు? స్వనీతి పరుడై జీవితాన్ని నష్టపరుచుకున్నవాడు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక ఇదే 3వ అధ్యాయం 18వ వచనం మొదటి భాగాన్ని చూస్తూ వెళితే మానవుడు అనీతి చేత నింపబడేటువంటి వాడు. తిరిగి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే మానవుడు దుర్నీతి చేత నింపబడేటువంటి వాడు. ఇలాంటి మానవాడిని దేవుని యొద్దకు తేవడానికి ఆయన ఇష్టపడి, ఆయన శరీర విషయంలో చంపబడి పాపం విషయంలో ఒకేసారి అర్పించుకొని ఆయన రక్తమంతా కూడా ధారణగా కార్చి అనేక నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చారు. అందుకనే ఆయనతో విశ్వాసం వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేశాడట? ఉచితంగా నీతిమంతులుగా ఆయన చేశాడు. ఆయనతో విశ్వాసం ఉంచి పాపభరితమైన జీవితాన్ని ఒప్పుకున్న ప్రతి వ్యక్తిని కూడా నీతిమంతులుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడేవాడు. ఇప్పటికైనా నీ జీవితంలో ఇంకా దేవుని నీతిని ఎరగకపోతే ఇప్పుడైనా సరే ఆ నీతిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీకు బదులుగా ఏ గొప్ప క్రయాన్ని చెల్లించారో గుర్తిస్తే ఇప్పుడే ఉచితంగా నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం తేటగా వివరిస్తుంది. విశ్వాసం ఉచితంగానే మనం నీతిమంతులుగా తీర్చబడదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని నీతికి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రేమ కలిగిన దేవుడు మానవాళికి ఉచితంగా నీతిని ఆరోపించాడట. ఎక్కడుంది ఈ మాట? రండి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే రోమా పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మానవాళికి దేవుడు నీతిని ఆరోపించడానికి ఇష్టపడినట్లుగా రాయబడి ఉంది. రెండవదిగా 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తూ వెళితే విశ్వాసం వల్ల కలిగేటువంటి నీతి అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అదే 5వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తూ వెళితే మానవాళి పక్షాన దేవుడు సిద్ధపరిచిన నీతి ఎలాంటిదో తేటగా రాయబడి ఉంది. చదవండి. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యము వలన ఆ కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలుగుటకు కారణమే దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏ నీతిని మానవాళికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు? ఉచితంగా నీతిని ఆరోపించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. రెండవదిగా విశ్వాసంతో నీ పాపభరితమైనటువంటి స్థితిని ఒప్పుకొని అయ్యా పాపిని నన్ను క్షమించమని, నా దుర్నీతిని, నా అవినీతిని, లేక నా అనీతిని అని దేవుని యొక్క సముఖంలో దీనత్వానికి నేను ఒప్పుకుంటే విశ్వాసం వల్ల కలిగే నీతికి నిన్ను వారసులుగా చేయడానికి దేవుడు ఉచితంగానే నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఒక పుణ్యకార్యం దేవుడు చేస్తూ వచ్చాడట. ఏంటా పుణ్యకార్యం? రమణేస్తూ క్రీస్తు వారు జీవప్రదమైన నీతిని మనమందరం కూడా కలిగి ఆయన కూడా జీవించడానికి తన నీతిని మనకి ఇవ్వడానికి దేవుడు జీవప్రదమైన నీతిని మనకి ఇచ్చాడు. ఆయనతో మనల్ని జీవింపచేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఆయనతో నిత్యం మనం జీవించాలి అనంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలట? నీతిని కలిగిన జీవితాన్ని కలిగి సాగిపోవాలి. అప్పుడే పరిశుద్ధమైన బలంలో మనకు పాలు దొరుకుతుంది. ఆ నీతి పొందకుండా, నీతి కలిగి ఉండకుండా బలంలో చేయడానికి వీలు లేదు. ఆయనతో మనం జీవించడానికి ఆ బలను మన మధ్యలో దేవుడు ఉంచాడు. ఏదో అనాలోచనతో మరి చేయవేయడం కాదు, కానీ ఆ దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండి ఆ నీతిని నెరవేర్చే యోగ్యమైన జీవితాన్ని కలిగి సాగిపోవాలనే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. దానికి గాను లేఖనాల్లో మనం చూస్తాం. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడట? విశ్వాసం వల్ల నీతిమంతుడు బ్రతుకును అని దేవుని యొక్క వాక్యము తేటగా మాట్లాడు. జాగ్రత్త వహించి ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఆ దేవుని యొక్క మహిమ కొరకు నీవు నేను కూడా ముందుకు సాగాలి అని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీతిని మనకి ఎలా ఇచ్చాడు? చెప్పండి, ఎలా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. ఉచితంగానే కదా. మనం ఏం చేశామా? ఆయనే చేశాడు. మన నీతిమంతులుగా ఆయన తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఈ నీతిని మనం కలిగి సాగిపోవాలి అనంటే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక వాక్యాన్ని ధ్యానిస్తే అనేక విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు.
ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా విశ్వాసంతో ఆయన వెంబడించడం అనేది చాలా అవసరమైన సత్యాన్ని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఏ పరిస్థితులైనా విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఈ విశ్వాస యాత్రను కొనసాగించడానికి ఆ దేవాది దేవుడు మనం నీతిమంతులుగా చేస్తూ వచ్చిన దేవుడు మన ముందు నడుస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఉంది కదా మాట. ఎక్కడ హెబ్రీ పత్రిక 12వ ఏం రాయబడి ఉంది? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనమును ప్రతి వారమును సులువుగా చుట్టుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తవ్యాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు ఆయన మన ఉంచబడిన ఆయన మన ఉంచబడిన బహుమానం కొరకై ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుమారుని యొక్క కుడి పార్శ్వన ఆయన కూర్చుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడు. ఎవరున్నారు ఇప్పుడు మన ముందు? ఎవరున్నారు మన ముందు? ఎవరున్నారు? ఎవరున్నారు? విశ్వాస కర్త ఉన్నాడు. విశ్వాస కర్త. ఆ విశ్వాసానికి కర్త ఎవరంటే యేసు ప్రభు వారే. అర్థమైందా? మన విశ్వాసానికి కర్త ఎవరు? ఆయనే. విశ్వాస కర్త అయినటువంటి దేవాది దేవుడు మన ముందు వెళ్ళుచు ఆ విశ్వాసంలో నీవు నేను కూడా సాగిపోవడానికి, విశ్వాసం వల్ల కలిగిన నీతి మనకించి ఆయనతో జీవింపజేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడన్న సత్యాన్ని ఎరిగి విశ్వాస యాత్రను ఆయన మహిమ వరకు మనం కొనసాగించాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఈనాడు విశ్వాస జీవితంలో ఎన్నో లోటుపాట్లు మనం కలిగిన వారు. విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే విషయాల్లో లోటుపాట్లు కొరతలు మనం కలిగిన వారు. ఈ లోటుపాట్లు ఏమున్నాయో సరిదిద్దుకొని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో యాత్రను కొనసాగించి ఆ దేవుని మహిమను లోకములకు చాటవలసిన వారని ప్రియమైన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. చాలా మంది విశ్వాస వీరులు గాఢం ఉంది కనుక వాళ్ళు విశ్వాసంతో యాత్రను వాళ్ళు కొనసాగించారు. అందుకని విశ్వాసకర్త అనేటువంటి యేసు వైపు చూచు నీవు నేను కూడా ముందుకు సాగవలసిన మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ మరి వెనుకంజ వేసినాయో అవన్నీ కూడా సరిచేయబడి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి సాగిపోవడం అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కలిగినాడు విశ్వాసంతో విశ్వాస యాత్రను కొనసాగించి దేవునికి మహిమకరంగా నీవు నేను కూడా ముందుకు సాగాలి అని ప్రియమైన దేవుడు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఉచితంగా నిన్ను నీతిమంతులుగా చేసిన దేవుడు, ఆ నీతిని మనకు ఇచ్చిన దేవుడు, తిరిగి ఈ నీతివంతమైన జీవితాన్ని కలిగి విశ్వాసంతో ఆయన కొరకు బ్రతికి ఆయన క్రియలను వివరించే యోగ్యతలో మనం ఉండాలనే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుగాను విశ్వాస జీవితంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరిచేయబడి ముందుకు సాగాలనే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకే ఒక మాట యేసు ప్రభు వారు ఈ మాట తెలియపరుస్తూ వచ్చాడు. అసలు మీరు విశ్వాసం కలిగిన వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి అనే మాట ఆయన చెప్పాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? కొరింథీయులకు చెప్పాడు. రండి, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చాలా వరకు విశ్వాస జీవితంలో మన విశ్వాసమే కానీ
విశ్వాసం లేని విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం కలిగిన విశ్వాసము, విశ్వాసం లేని విశ్వాసం. చాలా వరకు విశ్వాసం కలిగిన విశ్వాసమేనా, విశ్వాసం లేని విశ్వాసం. సరే, ఉదాహరణగా దేవుని యొక్క వాక్యాలు మనం చూసి పెడితే మనం విశ్వాసం కలిగిన వారమై ఉన్నామో లేదో జాగ్రత్తగా మనం పరీక్షించుకొని చూసుకొని ఆత్మీయ జీవితాలు దేవుని యొక్క మహిమ కొరకు కొనసాగించాలని ప్రియమైన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే ఒక మాట మనం అదే హెబ్రీ పత్రిక 3:12 ఒక మాట ఉంటుంది. అక్కడ చూస్తూ వెళితే భ్రష్టత్వం అనేది మానవుడి యొక్క జీవితాన్ని ఎలా అంటి వెంటాడుతుందో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. చదవండి, హెబ్రీ పత్రిక 3:12 చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని అనే మాట ప్రభు తెలియపరుస్తున్నారు. చూడండి, ఆత్మీయ జీవితంలో చూస్తూ వెళితే సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవరైనా ఉందేమో అని ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు చూసుకోవడం చాలా అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరి విశ్వాసమే, కానీ విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనే ప్రశ్న వ్యక్తిగతంగా మనం వేసుకున్నట్టు చాలా అవసరమైన సత్యాన్ని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది యేసు ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు. చాలా మంది యేసు ప్రభువు చేసుకొచ్చిన అద్భుతమైన కార్యాలు చూసిన వారు ఉన్నారు. చాలా మంది యేసు ప్రభువారు మరి ఆహారం ఇచ్చినప్పుడు భుజించినటువంటి వారు ఉన్నారు. కానీ విశ్వాసం కలిగిన వారై కొనసాగారా అని అంటే చాలా మంది అరణ్యములో రాలిపోయిన వారి కంటే ఎంతో దీనదశ తమ జీవితాలు వారు నష్టపరుచుకొని కొనసాగుతూ వచ్చారు. కానీ ఈనాడు విశ్వాసం కలిగిన విశ్వాసంతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి సాగిపోతున్నామో లేదో ప్రశ్న వేసుకోవడం చాలా అవసరమని ప్రియమైన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో ఈనాడు నీవు నేను కూడా విశ్వాసంతో ప్రభువును వెంబడించి ఆ యొక్క దైవిక మార్గాల్లో కొనసాగే మన జీవితాల్లో వచ్చే ఆయా విలువైన పరిస్థితుల్లో విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి సాగిపోయే విషయాల్లో కొరతలు మన జీవితాల్లో కనబడుతున్నాయని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే యేసు ప్రభువు వారు ఏం చెప్పాడంటే, ఒక రోజు శిష్యులందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. ఆయన కంటే ముందుగా వెళ్ళాలని వాళ్ళని పిలిచి ఒక నావలో వారిని ఎక్కించి ఆయన కంటే ముందుగా పొమ్మని వాడు పంపించాడు. సరే, ఆయన మాట విన్నారు, ఎక్కారు నావలో వెళ్తున్నారు. వెళ్తూ ఉండగానే కొంత దూరం పోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, అక్కడ ఒక గాలి ఎదురైంది. గాలి ఎదురైతే మరి ఆలోచించారా, సరే గాలి ఎదురైతే కొంచెం భయపడ్డారు. ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి అలలు బాగా పెద్దగా అలలు వస్తున్నాయి. ఆలోచిస్తున్నారు, ఇక ఏం చేయాలి అర్థం కానిటువంటి పరిస్థితికి ఆకలి వేయడం ప్రారంభిస్తూ వచ్చారు. దీని వల్ల ఆత్మీయ జీవితంలో సరే అలాంటప్పుడు కూడా ఈ దేవుడు వారిని చేయి విడిచేవాడు కాదు. ఎవరి దేవుడు? దేవుడు ఎవరు? హెబ్రీ పత్రిక 12 ప్రకారం విశ్వాస కర్త. ముందే చెప్పారు కదా, దేవుడు ఎవరు చెప్పండి, అందరూ చెప్పాలి నాకు. విశ్వాసకర్త కదా ఎక్కించింది నావలో. ఎక్కించింది ఎవరు? ఆయన ఎక్కించింది. పంపించింది ఎవరు? ఆయన పంపించాడు. ఆయన పంపిస్తే ఇప్పుడు ఏమొచ్చినాయి? సమస్యలు వచ్చినాయి. సమస్య వస్తే సమస్య తీర్చేది ఎవరు? ఎవరు తీర్చేది సమస్య? ఆయనే. అది మర్చిపోతాం. అదే విశ్వాస జీవితంలో సమస్య తీర్చేది ఎవరు? ఆయనే అన్న సత్యాన్ని మర్చిపోయినప్పుడు చాలా ఇబ్బందుల్లో వెళ్ళేవారు లేకపోలేదు. విశ్వాస జీవితంలో ఈనాడు ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాల్లో విశ్వాసంతో యాత్రను ప్రారంభించిన మన జీవితాల్లో వచ్చే భిన్నమైనటువంటి సందర్భాలవి ఏమైనప్పటికీ కూడా దేవుడు నేను ఆయన మీద ఆధారపడి సాగిపోయే విషయాలు కొరతలు కనబడుతున్నాయని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వారులారా, విశ్వాస జీవితం ప్రారంభం అనేది ఎంతో యోగ్యంగా ప్రారంభించి దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితాలు కొనసాగించే మన జీవితాల్లో వచ్చే లోటుపాట్లు ఎలాంటివి అనేది లేఖనాలు బహుతేటగా మనకు
వివరిస్తూ ఉన్నాయి. యాత్రను కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో గాలి తుఫాన్లు ఎదురైనాయి. రకరకాల గాలులు తుఫాన్లు వస్తూ ఉంటాయి. కుటుంబాలు వస్తాయి, పిల్లల మధ్య వస్తాయి, లేకుంటే ఆయా సమస్యలు పలు విధాలుగా ఉద్యోగం చేసే ప్రదేశాల్లో వస్తాయి, పనిచేసే ప్రదేశాల్లో వస్తాయి. రకరకాల విషయాల్లో తుఫాన్లు వస్తాయి, గాలులు వీస్తాయి. కానీ అక్కడ ప్రభు మహిమ కొరకు మన జీవితాలు నిలిచి ఉండలేదు చాలా అవసరమని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. కానీ ఈనాడు దేవుని ప్రజలకు అనేక సందర్భాల్లో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడే జీవితాల్లో అలవర్చుకోలేనటువంటి విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అల్ప విశ్వాసం వస్తుంది, విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. అందుకనే ముందుగానే దేవుడు హెచ్చరించాడు. ఎవరు హెచ్చరించాడు? పేతురును హెచ్చరించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఈ సందర్భం అంతా రాయబడి ఉంది. ఏమని హెచ్చరించాడు అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విధమైనవిగా ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి ఏమన్నా అంటే, నేనే అన్నాడు. నేనే భయపడకూడి అన్నాడు. నేనే భయపడకూడి అంటే ప్రభు ఎక్కడున్నాడు ప్రభు? ప్రభు సమీపముగా ఉండేవాడు. ఈ దేవుడు సమీపంగా ఉండేవాడు. మీరు విశ్వాసం కలిగిన వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకొని చూసుకొని ఆయన మీలో ఉన్నాడని మీరు ఎరగరాని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియుల ఎరగలేనటువంటి స్థితి మన జీవితాల్లో ఉంది. అందుకనే నేనే ఆయన సమీపంగా ఉండే దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మాట మనం ఏదో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం తిరిగి 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటుంది. 6-7 వచనాలు ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయుడి. ఎక్కడున్నాడంటే ప్రభు సమీపంలోనే ఉన్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గుర్తించలేకపోతున్నా. సమస్యలు వస్తే సమస్యలు ఎక్కడున్నాడు ప్రభు? పక్కనే ఉన్నాడు. కానీ గ్రహింపు జీవితంలో లేదు. సమస్య వచ్చిన ప్రయోజనం అర్థం కాదు. ఎన్నో విషయాల్లో వెనుకంజ వేసి దేవుని నామమునకు అవమానకరంగా జీవించే విధమైన సందర్భాలు వస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో సాగే విషయాలు కనబడుతున్నాయి. సందర్భంలో ఒక కుటుంబంలో చిన్న సమస్య ఉంది. సరే, వివాహం ఎట్లా చేసుకున్నాడు? చాలా మరి దేవుని చిత్తం తెలుసుకొని బాగా రంగరంగ వైభవంగా అంటారు కదా పెద్దవాళ్ళు, అలాంటి వివాహం. ఆ వివాహం జరిగితే సమస్యలు వచ్చినాయి. సమస్య వస్తే ఇక చాలా భిన్నమైన పరిస్థితులు వచ్చినాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట, భార్యతోనేమో పిల్లలు, భర్త వేరే చోట కలుసుకోకుండా ఉన్న పరిస్థితులు వచ్చినాయి. ఆ సందర్భంలో మరి ఎవరు ఉంటారుగా? మీ అన్నలాంటి వాడు ఉంటాడు, అలాంటి వాడు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసి ఏదో సలహా ఇస్తూ ఉంటారు. అంటే ప్రభువు ఎట్లా సమీపంగా ఉంటాడంటే దేవుడి సేవకుల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. సందర్భాలు తీసుకొస్తాయి. అప్పుడు వెంటనే నేను మరి ఆ సహోదరితో దైవ సేవకుడు మాట్లాడాను. ఎవరు మాట్లాడంటే, అమ్మా సమస్యలు వచ్చినాయి కదా. సమస్య వస్తే ఆ రోజు మరి విశ్వాసంతో ముందుకెళ్ళావుగా, దేవుడు నాతో మాట్లాడాడని ముందుకెళ్ళావుగా. ఇప్పుడు దేవుడు లేడా? దేవుడు మాట్లాడాడు. ఎక్కించింది ఎవరు నావలో? ఆయన ఎక్కమంటే ఎక్కి, పోమంటే పోయి. ఇప్పుడు నీ అంత నువ్వు దిగి ఎట్లా నష్టపోతాను కదా. ఆ మాటలు నా హృదయంలో పనిచేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో చూస్తూ వెళితే విశ్వాసకర్త చెప్పేటువంటి ప్రతి మాట మన జీవితాల్లో గుర్తించి మనకు ఉండేటువంటి భిన్నమైన సందర్భాలను ఏమైనప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో గుర్తించగా, ప్రభు మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాట వినక, దేవుని యొక్క మాటను గుర్తించగా అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలు, అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితాలు కనబడుతున్నాయి. రండి నా 14వ అధ్యాయం మత్తయి సువార్త. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వెళితే ఈ మాట చాలా తేటగా మనం చూడగలం. రండి 26వ వచనం చూడండి. 14:26. ఆయన సముద్ర తీరం నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని
భయం చేత కేకలు వేస్తూ వచ్చారు. చూడండి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నారు చెప్పండి? ఎవరిని అనుకుంటున్నారు? ఈ నాలుగు మన జీవితాల్లో కూడా ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడినా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం? అది దేవుని వాక్యాన్ని పక్కన కూర్చుతున్నాం. అది సరైనది కాదు. ఆయన సమీపంలో ఉండే దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితిలో, నీ బాధలో, నీ వేదనలో, నీ ఆందోళనలో, లేక నువ్వు వెళ్ళినటువంటి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన సమీపంలో మాట్లాడే దేవుడు సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఆ విశ్వాసకర్త దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. సముద్ర తీరమును నడుచుడు చూచి బోధమని అనుకొని ఒకరికొకరు చెప్పుకొని కేకలు వేయడం ప్రారంభిస్తూ వచ్చారు. కేకలు వేయడం ప్రారంభించి అప్పుడు ఆయన ఎంత దయగల దేవుడు ఆయన. నేనే తర్వాత చూడండి, నేనే భయపడకూడదు అని ఆయన, నేనే భయపడకూడదు. కనుక నాడు ఆత్మీయ జీవితంలో కూడా వెలుగంజలు వేసేవేమో, ఏ పరిస్థితుల్లో కుంగిపోయేవేమో, అధైర్యపడుచున్నావేమో, ఆయా సందర్భాలు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేనటువంటి విషయాలు నీ జీవితంలో విశ్వాసంతో ప్రారంభించిన నీ విశ్వాస జీవితంలో నిన్ను దిగజార్చేవి, లేక నీకు బాధ కలిగించేవి, నిన్ను మరి నిరుత్సాహంలోనికి దించివేసినవి, ఏమి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేని నిరుత్సాహపడేటువంటి విషయాలు ఉన్నాయో, నేనే భయపడుకోని ఎవరు చెప్తున్నారు? విశ్వాస ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పేతురు చాలా తొందరపాటు కలిగిన వాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నాడు. చూడండి విశ్వాస పరీక్ష ఎక్కడ ఉంటుంది. విశ్వాస జీవితంలో చూస్తూ వెళ్తుంది. ప్రభువా నీవే అయితే నేను ఈ నీళ్ళ మీద నడుస్తాను. ఆయన ఎవరు రామన్నాడు? ఎక్కడ రావమంటున్నాడు? ఇప్పుడు నీళ్ళ మీద నడుస్తారు. చూస్తారు నీళ్ళు దిగుతారా? ఆయన నీళ్ళ మీద నడుస్తుంటే ఇప్పుడు నావలో నుండి ఎక్కడ దిగాలి? ఇప్పుడు నీళ్ళలో దిగిపోవాలి. ఇది విశ్వాసకర్త వైపు చూస్తే, అది ఆత్మీయ జీవితంలో చూస్తే రమ్మని ఆయన చెప్తే, ఆయన మాట చెప్తే నీళ్ళ మీద నడిచినా, అగ్నిలో నడిచినా, ఎక్కడ నడిచినా కాలిపోమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆయన చెప్పాడు కనుక మన అగ్ని లాంటి పరీక్షల మీద ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చిన ఏంటంట, ఏవి కూడా మన జ్వాలలు మనల్ని కాల్చగా లేవు. అగ్ని మధ్య నడిచినా కూడా జ్వాలలు మనల్ని కాల్చలేదు. కారణం ఏంటంటే ఆయనే పొమ్మన్నాడు కనుక, ఆయనే నడవమన్నాడు కనుక నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం అడుగు వేస్తే ప్రేమ లేనటువంటి దేవునికి మహిమను తీసుకుని వచ్చే యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి నిన్ను ఎన్నుకున్నాడన్న సత్యాన్ని గుర్తించాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అందుకనే ముందుకు వెళ్ళగానే అప్పుడు పేతురు వెళ్తున్నాడు, యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళుతూ ఏం చేస్తాడు? మళ్ళీ ఏడు చూశాడు పేతురు. మళ్ళీ చూస్తున్నాడు. మళ్ళీ అదే, ఇది పాతదే, ఎప్పటికీ పాతదే. దేవుడు ఒక సందర్భంలో మన పక్షాన్ని సహాయం చేస్తే, ఆ సందర్భంలో దేవుడు నాకు సహాయం చేశాడు కదా, అది నాకు ఉంచుకొని ఇప్పుడు కూడా దేవుడు నాకు చేస్తాడని నమ్మిక ఉంచి దేవుడి మీద ఆధారపడి వదిలేసి ఇప్పుడేం చేస్తున్నాడు? మళ్ళీ అదే, ఎప్పటికీ అదే ఉంటుంది, పాతది. ఏం చేశాడు? మళ్ళా అదే చూశాడు. చూడండి అయిపోయాడు, మునిగిపోయాడు. ఈనాడు ఎక్కడ మునిగిపోయావు? ఎక్కడ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోయావు? ఎక్కడ వెనుకంజ వేస్తూ వచ్చావు? ఎక్కడ దిగజారిపోయావు? అలాంటి స్థితిలో నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి, తిరిగి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి, నిన్ను విశ్వాస మరి జీవితంలో విజయవంతమైన స్థితిలో తేవడానికి దైవ దేవుడు ప్రేమించి ఏదో మాట్లాడుతున్నాడు. అందుకని వెంటనే ఆయన ఎంత కనికరగలిగిన వాడంటే పేతురు మునిగిపోతూ, అయ్యా నేనేమన్నాడు? నశించిపోతున్నాను అంటే ఆయన ఏం చేశాడు? వెంటనే చెయ్యి చాపి చెయ్యి పట్టుకొని పేతురును అని ఒక మాట అన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసం అయింది, ఎందుకు సందేహపడితే మాట, నీకున్న సందేహాలు ఏమైనా, నీకున్నటువంటి అవిశ్వాసం ఏదైనా తిరిగి దాన్ని బాగు చేసి ఆ విశ్వాసకర్త నిన్ను నిలవబెట్టి నీ ద్వారా తన విశ్వాస సంబంధమైన కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని గుర్తించాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితంలో జీవగల దేవుని విడిచిపోవనట్టి
విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకునే మాట ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. కలిగిన మన విశ్వాస జీవితంలో ఎక్కడ వెనకంది వేసామో అక్కడ మన విశ్వాసాన్ని దృఢపరచడానికి దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నాడు. విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి సమస్యలు వస్తాయి, ఆత్మీయ జీవితంలో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ కష్టాలు కన్నీళ్ళు దేవుడు విడిచిపెట్టేవాడు కాడు అనే సత్యాన్ని గుర్తించడానికి నా విశ్వాస జీవితంలో అనేక విషయాలు నేను చెప్పగలను. అనేక సందర్భాలు విశ్వాసంతో యాత్రను ప్రారంభించిన విశ్వాస జీవితంలో కాబట్టి నేనైతే యథార్థంగా ఏ చిన్న సందర్భంలో కూడా దేవుని సన్నిధిలో ఏ తీర్మానం చేశానో ప్రారంభంలో అదే తీర్మానంలో నేటి వరకు కొనసాగడానికి దేవుడు తన కనికరాన్ని ఆయన కనుపరుస్తూ వచ్చి ప్రారంభ జీవితంలో నేను యేసుతో అంగీకరించిన తర్వాత విశ్వాసంగా నేను ఉన్నప్పుడే నేను సేవకు వెళ్ళకముందే ఒక తీర్మానం చేశాను. ఏ తీర్మానం చేశాను? అప్పు చేయను అని తీర్మానం చేశాను. అప్పు చేయను అని తీర్మానం చేసి ఖచ్చితంగా నిలబడతావా లేదా అనే విషయాలకు వస్తే ఎలాంటి కఠినమైన పరిస్థితి వచ్చినా అప్పు చేయను అనే తీర్మానం చేస్తే అది ఎప్పుడు సహజంగా మనం కూడా చేస్తూ ఉంటాం. తీర్మానం చేస్తాం అప్పుడే పడిపోతాం. అదేవిధంగా తీర్మానం నిల్చుంటామా తీర్మానం అప్పుడే పడిపోతాం. అదేవిధంగా నేను మొట్టమొదట మరి ఇలాంటి తీర్మానాలు దైవజనులు వరుసగారి జీవితాన్ని వింటూ వచ్చాను. ఆ తర్వాత మా దగ్గర ఉన్న దైవ సేవకులు కూడా తన ఎట్లా విశ్వాసంతో ముందుకు సాగుతున్నారనే విషయాలు చూస్తే ఆయన విశ్వాస జీవితం చాలా మాదిరికరంగా నా ముందు ఉంచాడు దేవుడు. అప్పుడు నేను కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా తాకబడినప్పుడు నేను తీర్మానం చేశాను, ప్రభు నేను కూడా నా ఆత్మీయ జీవితంలో ప్రేమించి రక్షించావు. ఏ పరిస్థితిలో వచ్చినా నీ కొరకు యోగ్యమైన తీర్మానం నేను చేస్తున్నా, నేను అప్పు చేయను అని యథార్థంగా దేవుడికి తీర్మానం చేశాను. ఆ తీర్మానం నిల్చుంటామనే దాన్ని అక్కడే దేవుడు పరీక్ష పెట్టాడు. ఎప్పుడు నేను సేవకు వెళ్ళక ముందే పెద్ద పరీక్ష దేవుడు పెట్టాడు. ఆ పరీక్షలో దిగాడు. ఏ పరిస్థితిలో కాంప్రమైజ్ కాదా, చాలా శోధనకు కూడా పరిస్థితులు వచ్చినాయి, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కానే కాదు. దేవుడి మీద ఆధారం. ఎంత నష్టమైతే నష్టం జరిగితే జరిగింది కూడా కాదు. ఎంత నష్టమన్నా జరగని అది దేవుడి మీద ఆధారపడి నిలబడితే దేవుడు సహాయం చేశాడు. అప్పుడు నేను అన్నానుగా ఒక రోజు ఎవరో మరి నేను ఎవరికో ఎప్పుడో వదిలించున్నాను. ఉదయాన్నే దేవుడు నాతో మాట్లాడాడు. నేనైతే ప్రార్థన చేశాను, ప్రభా మరి నేను అప్పు చేయననే తీర్మానం చేశాను కదా, ఈ తీర్మానం నేను స్థిరంగా ఉండేటట్టుగా సహాయం చేయండి. మరి పక్కనే మా అక్క వాళ్ళ దగ్గర నాకు అవసరమైనవి ఉన్నాయి. ఉంటే కొంచెం మనకు ఆలోచనలు వస్తాయిగా, ఏం అది వాడుకున్న తర్వాత ఇవ్వచ్చు కదా, దానికి కూడా మన దేవుడు ఒప్పుకోలే. తీర్మానం చేసావుగా జాగ్రత్త అని అంటే మౌనం అయిపోయాయి. సరే ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. కానీ గురించి ప్రార్థన చేస్తాను. తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట, అదే 6వ అధ్యాయంలో మాట 6:2 ఉంటుంది. అనుకూల సమయం ముందు నీ మూల ఆలోచించి దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లా ఆలోచిస్తే ఎట్లా జరుగుతుంది ఇది? ఆ రాత్రి చాలా నేను మదనపడిపోతూ వచ్చాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభుత్వంలో కన్నీళ్ళు నుంచి ప్రార్థిస్తాను, ప్రభు ఈ తీర్మానంలో నేను స్థిరంగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయి. ఎట్లా? ఆ మాట ప్రభు ఇచ్చిన వెంటనే నా ధైర్యం వచ్చింది. దేవుడు చెప్పాడుగా, ఆలోచించాను, దేవుడు చేస్తాడు. అదే విశ్వాసంతో తెల్లవారేసరికి ఉదయం 5:30 గంటలకు కరెక్ట్గా మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఉదయాన్నే ఒక వ్యక్తి వచ్చి పలకరించి ఆయన ఎందుకు వచ్చాడు నాకు ఏంటి అంటే, ఆయన వెంటనే నా దగ్గర డబ్బులు తీసి ఇచ్చాడు. 1200 రూపాయలు. నేను ఎప్పుడో ఇచ్చాను, నాకు అసలు మర్చిపోయాను, ఇచ్చింది కూడా నాకు తెలియదు. మరి అలాంటి ఆలోచన కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా, అదైనా తీసుకుందామనే ఆలోచన రాలేదు. కానీ ప్రార్థన మాత్రమే చేశాను. ఉదయాన్నే 5:30కు ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి, నేను ఊరు వెళ్తున్నాను, నేను ఎప్పుడో తెచ్చేవాళ్ళు వీలు కాలేదు, నేను పొద్దున్న ఊరు వెళ్తున్నానయ్యా, ఇదిగో నీకు ఎప్పుడో తీసుకుని ఏమనుకోవద్దు, మరి నేను ఆలస్యమైన తెచ్చి అలా వీలు కాలేదు. వెంటనే దేవుడు స్తుతించాను. అంటే నీకున్న అక్కడ ఎలాంటిదైనా దేవుడి కొరకు జీవించడానికి ఇష్టపడుతుంది. విశ్వాసమందు నువ్వు చిన్న విశ్వాసం కొంచెం చూపిస్తే దేవుడు అంతకంటే అద్భుతమైన
కార్యాలు చేస్తాడు నా జీవితంలో రుజువు. వెంటనే నా అక్కర దేవుడు తీర్చాడు. అట్లా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు విశ్వాస జీవిత యాత్ర అనేది సేవకు వచ్చిన తర్వాత సేవలో ఎన్నో విధమైన సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఈ నేటి వరకు ఎన్నో కష్టాలు వచ్చాయి. దేవుని సమయం, సంఘం విషయంలో, మరి మా వ్యక్తిగత విషయాలు, పిల్లల విషయాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు వచ్చినాయి. ఎంతో లేమితో కూడా పరిస్థితులు వచ్చాయి. అయినా దేవుడు ఎక్కడ కూడా మమ్మల్ని సిగ్గుపరచలేదు. తిరిగి నేను కూడా విశ్వాసంలో వెనకలేదు. యథార్థంగా చెప్తున్నాను. తిరిగి మరి గతకాలం దాదాపుగా లాస్ట్ డిసెంబర్ నుండి ఈ సంవత్సరం కనుక ఇంకా కష్టాలు వెళ్ళాను, చాలా కష్టాలు. కానీ దేవుడు సిగ్గుపరచే కష్టాలు వస్తే, లేక విధమైన పరిస్థితులు వస్తే ప్రభు పక్షాన చిన్న విశ్వాసం చూపిస్తే నీ పక్షాన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు. సత్యాన్ని దేవుడు చూపించాడు. ఆత్మీయ జీవితంలో మరి గత డిసెంబర్ నుండి ఈ రోజు వరకు వెలుచున్న పరిస్థితులు చాలా భిన్నమైనవి. కానీ చేయలేని దేవుడు ఉన్నాడే మా పక్షాన్ని తోదుపరుచుకున్నాడు. సహోదరికి వచ్చిన పరిస్థితి తెలుసు కనుక మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ చాలా వందనాలు. తిరిగి ఈ కష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. లక్షల ఖర్చు అవుతుంది. కానీ లక్షల కంటే కూడా దేవుడు మన అక్కర ఎంత ఉందో కూడా తీర్చడానికి ఆయన సమర్థుడని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఎన్ని లక్షలు ఖర్చు కూడా దేవుడు మనకు ఈ కొరత ఉన్నది కూడా అని దేవుడు రుజువుపరుచుకున్నాడు. నువ్వు చిన్న విశ్వాసం ఉంచితే నీ విశ్వాసాన్ని అధికంగా దేవుడు ఘనపరిచేవాడన్న సత్యాన్ని నా జీవితంలో నెరవేర్చుకోవచ్చు. ఎన్నో భిన్నమైన సందర్భాలు అయినప్పటికీ ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాదు. నా నిలవలేనటువంటి వారికి, లేక నాకు తెలిసిన వారు ఎంతో మంది ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఏ వ్యక్తి కూడా నేను ఫోన్ చేసి మేము ఇలాంటి అక్కరలో ఉన్నాం, ఇలాంటి అవస్థలో ఉన్నామని ఏ ఒక్కరిని కూడా నేను చెప్పలేదు. నా వాళ్ళ గురించి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద చూసుకోవచ్చు. కానీ విశ్వాసం కనుక దాన్ని కొనసాగించుకోవాలైనా యేసు ఉన్నాడన్న సత్యాన్ని జీవితంలో గుర్తిస్తే నీ విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అధికంగా వృద్ధి పొందిస్తాడు. నీకున్న అక్కడ ఎలాంటిదైనా, నీకున్న అవసరం ఎలాంటిదైనా, నీకున్న సమస్య ఎలాంటిదైనా దేవుడి మీద నువ్వు ఆధారపడడానికి ఇష్టపడితే నీ విశ్వాసాన్ని కూడా దేవుడు ఘనపరిచేవాడు. కనుక ఆత్మీయ జీవితంలో దైవజనుడు భక్తి గారు విశ్వాసం అంటే ఏంటో ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన నేర్చుకొని, ఆయన అలవర్చుకొని, ఆయన దేవుని యొక్క సమాజంలో మాదిరికరంగా నిలబడేటువంటి దైవజనుడు ఆయన ఉన్నాడు. తిరిగి ఈ కాలంలో వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా విశ్వాస యాత్రను కొనసాగించడానికి చేయకుండా దేవుని యొక్క వాక్యము దైవజనుడి యొక్క జీవితాల ముందు దేవుడు ఉంచాడు. దాన్ని ఎరిగి విశ్వాసంతో నీకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుని మీద నువ్వు ఆధారపడడానికి ఇష్టపడితే నీ కన్నీరు, నీ కష్టాలు, నీ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా దేవుడు నీకు ఎలా ఉంటాడట? సమీపంగా ఉండే దేవుడు అని నీ జీవితంలో గుర్తించు. ఆయన వాక్యాన్ని నమ్ము, వాక్యానికి విధేయత చూపించు, వాక్యాన్ని చదువు, వాక్యం చేత కూర్చో. దేవుని యొక్క సన్నిధిలో నీ విశ్వాస జీవితాన్ని వృద్ధి పొందించి అనేకుల మధ్య మాదిరికరంగా నిలవడానికి దేవుడు ఎన్నో బలపక్షము. అట్లా నా పక్షాన్ని కూడా దేవుడు సహాయం చేస్తాడు, మీ పక్షాన్ని కూడా చేస్తాడు. అట్లా విశ్వాస జీవితాన్ని దేవుని యొక్క మహిమ కొరకు మనం కొనసాగించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా విషయాలు చెప్పాలి, ఆయన సహోదరి సాక్ష్యం చెప్పవలసిందిగా ముగిస్తాను. కానీ ఈనాడు విశ్వాస జీవితంలో ఎక్కడ వెనుకంజ వేసావో ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయకుండా విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి సాగిపోవడానికి హబక్కుకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదో ఆఖరి అధ్యాయంలో ఒక మాట ముగిస్తాను. రండి, ఆఖరి అధ్యాయం హబక్కు గ్రంథం 6వ అధ్యాయము
18, 19 వచ్చిన చూడండి. 18, 19 వచ్చిన దానికంటే ముందు వచ్చింది. అంజూరపు చెట్లు పోయిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేతిలోని పైరు పండగ రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఏం చేస్తానంట? ఆనందిస్తాను. కారణం ఏంటి? ఎందుకు ఆనందిస్తాను కానీ కారణం ఏంటి? కారణం ఏంటి? ఏముంది ఆయనకు? ఏముంది చెప్పండి? ఆయనకి ఏముందండి? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. విశ్వాసకర్త ఉన్నాడు. నన్ను రక్షించినటువంటి దేవుడు ఏంటి? నా రక్షణకర్త అయినటువంటి దేవుడు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నా అనుదిన భారాలు భరిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే నాకు పరిపూర్ణ భద్రత కలిగించే దేవుడు ఉన్నాడు. తన ఆత్మీయ జీవితంలో నమ్మాడు. విశ్వాసంతో యాత్రను కొనసాగించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కలిగినాడు ఆత్మీయ జీవిత యాత్రను వెనుకంజ వేయక విశ్వాసంతో యాత్రను కొనసాగించడానికి, విశ్వాసకర్త వైపు చూస్తూ సాగిపోవడానికి, ఆత్మీయ జీవితంలో కలిగే పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా ఆ దేవుడి మీద ఆధారపడితే నీ పక్షాన దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, అది 17వ అధ్యాయంలోనేమో ఇదంతా చూపిస్తా. 17వ అధ్యాయంలో వాడంట శిష్యులు, అయ్యా మా విశ్వాసాన్ని ఏం చేయమన్నారు? వృద్ధి పొందించము అని అడిగాడు. చదవండి. దేవుని సన్నిధిలో చూసుకొస్తే లూకాసు వార్త 17వ అధ్యాయాన్ని ఒక మాట చదివి ముగిస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17 రండి. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని శిష్యులు యేసు ప్రభువుని అడిగారు. 5వ వచనం చదవండి. అపోస్తలులు చదవండి. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు ఏమడుగుతున్నారు? అయ్యా ఇంతవరకు విశ్వాస జీవితంలో కొన్ని కొరతలుంటూ వచ్చినాయి, వెలుగని వేసిన పరిస్థితులు వచ్చినాయి, అధైర్యపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయ్యా మా విశ్వాసాన్ని కూడా ఏం చేయమన్నారు? వృద్ధిలోనికి తీసుకొని రమ్మని ప్రభు మీద ఆధారపడి చూపించారు. ఆవరింతంతా నీకు ఉంటే ఎక్కువగా ఇస్తాను దేవుడు చెప్పాడు. తర్వాత వచ్చిన ఇప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ వెనుకంటి వేసిన భిన్నమైన సందర్భాలు ఉన్నాయో, విశ్వాస భ్రష్టత్వం ఉందో, దానంతటిని విసర్జించి ప్రభు మీద ఆధారపడి సాగిపోయినట్లుగా ప్రభు మనకు సహాయం చేయగాక. విశ్వాసాన్ని వృద్ధి పొందించే దేవుడు, విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, విశ్వాసంతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి సింహం వలె ధైర్యంగా ఎలాంటి పరిస్థితులు ఉన్న దేవుని యొక్క మహిమను నీవు సాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయగాక. సింహపు పిల్లలు లేవిగలవై యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవయ్యున్న నేరదని 10వ వచనంలో 34:10, 34:9 ఈ మాటలు కీర్తనలో రాయబడి ఉన్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ముందుకు సాగుతారనే సత్యాన్ని ఈనాడు ఆత్మీయ జీవిత యాత్రలో మాకు కలిగిన పరిస్థితుల్లో చాలా మంది వేసే ప్రశ్న ఏంటంటే, నన్ను ఒకే ప్రశ్న, ఎట్లా మీరు ముందుకు సాగుతున్నారు? ఎట్లా జీవించగలుగుతున్నారు? నీకు ఇలాంటి ధైర్యమా? ఇంత ధైర్యమా? ఎవరిచ్చింది ఇదంతా? ఆ నీతిని బట్టి దేవుడిచ్చిన ధైర్యం. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కూడా కొదవై ఉన్నది. అది నా జీవితంలో నెరవేర్చాడు. మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాస జీవితంలో ఎక్కడ కొరతలు కలిగి సాగిపోయిన భిన్నమైన విషయాలు ఉన్నాయో ఇప్పుడైనా సరే యథార్థంగా ఆ దేవుడి సన్నిధిలో చేరున్నా. దేవుడు నేను కూడా అయ్యా నా విశ్వాసాన్ని కూడా పొందించు, విశ్వాసంతో యాత్రను కొనసాగించి మీ నీతిని లోకానికి చాటడానికి నన్ను కూడా సిద్ధపరచుకునే ఆధారపడి సాగునట్లుగా హబక్కూకు వలె ధైర్యంతో విశ్వాస యాత్రను కొనసాగించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయగాక. తన మార్గాల్లో వర్తన చేసి నడిపించుకునేగాక. ఎట్టి ఆత్మీయ జీవిత కొరతను ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకొని ఆ పరిశుద్ధమైన బలంలో చేయి వేసి ఆయన కొరకు జీవించినట్లుగా ప్రభు సిద్ధపరచుగాక. ప్రార్థన చేసుకుంటాం.